అభయ్ టీవీ వీక్షకులకు స్వాగతం. ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడతారు, కానీ మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు. ఇదే సమాజం. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఎన్ఆర్ఐ తెనాలి బ్రాంచ్ ఇంటర్ కాలేజీ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించేందుకు గాను కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. అలాగే కాలేజీ యాజమాన్యం ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నమస్కారం. నిన్న ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో తెనాలి పట్టణంలోనే జూనియర్ ఇంటర్లో కానీ మరియు సీనియర్ ఇంటర్లో కానీ అత్యధిక పాస్ పర్సంటేజీ సాధించడం జరిగింది. అత్యధిక పాస్ పర్సంటేజ్తో పాటుగా అత్యుత్తమమైనటువంటి మార్కులు జూనియర్ ఇంటర్ విభాగంలో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 465 మార్కులు 5 విద్యార్థులు సాధించారు. అలానే 470 మార్కులకి 464 మార్కులు 5 విద్యార్థులు సాధించారు. 450 మార్కుల పైన 75 మంది విద్యార్థులు ఉండటం అనేది చాలా మంచి రిజల్ట్గా పరిగణించాలి. తెనాలి పట్టణంలోనే ప్రతి స్టూడెంట్కి కూడా అత్యున్నతమైనటువంటి మార్కులు సాధించాము. అలానే బైపీసీ విభాగంలో కూడా 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించాం. అలానే సీనియర్ ఇంటర్లో 989 మార్కులు 1000 మార్కులకు గాను సాధించడం జరిగింది. బైపీసీ విభాగంలో 1000 మార్కులకి 988 మార్కులు సాధించాం. 950 మార్కుల పైన 122 మంది విద్యార్థుల్ని సాధించాము. 950 మార్కుల పైన పాస్ పర్సంటేజ్లో హయ్యెస్ట్ మార్కులో అలాగే యావరేజ్ మార్కులో కూడా చాలా మంచి ఫలితాలు సాధించాము. ప్రతి విద్యార్థికి కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో కూడా కోచింగ్ ఇస్తూ దాంతో పాటుగా ఇంటర్మీడియట్లో కూడా మంచి యావరేజ్ మార్కులు తీసుకొచ్చే విధంగా ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం ద్వారా ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్లో చదివినటువంటి ప్రతి విద్యార్థికి కూడా వారు 10th మార్క్స్లో సాధించిన మార్కుల కన్నా కూడా ఎక్కువ పర్సంటేజ్ మార్కులు జూనియర్ ఇంటర్లో తెచ్చుకున్నారు. దీంతో పాటుగా ఈ విద్యా సంవత్సరంలో జేఈ మెయిన్స్ ఫేజ్ 1లో జనార్దన్ సూరి అనే విద్యార్థి 99.85% తెచ్చుకొని రాష్ట్రంలోనే అదేవిధంగా తెనాలి పట్టణంలో కూడా మంచి బెస్ట్ పర్సంటేజ్ తెచ్చుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఈ విద్యా సంవత్సరంలో రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జేఈ అడ్వాన్స్ కానీ రేపు మే 19 జరిగేటటువంటి ఈఏపీ సెట్ ద్వారా కానీ ఆబ్జెక్టివ్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి ఆశాభావంతో ఉన్నాము. మా మీద ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు ఈ విద్యా సంస్థలో జరిపించినందుకు వారి యొక్క ఏ ఆశయాన్ని అయితే మార్క్స్ ద్వారా తెచ్చామో వారి యొక్క ఆశల్ని నిలబెట్టాము అనుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందుకు అనుగుణంగా ఈరోజు తెనాలి పట్టణంలో విజయోత్సవ ర్యాలీని మేము ఘనంగా నిర్వహిస్తున్నాము. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ స్టాఫ్ మెంబర్స్, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ ద్వారా దీని ద్వారా పట్టణంలో విద్యా సంస్థల్లో ఇటు స్కూల్లో కానీ ఇటు జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీల్లో కానీ అత్యున్నతమైనటువంటి ఫలితాలతో పాటుగా ఎంతో క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందిస్తున్నాము. ఇందుకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు శ్రేయోభిలాషకు మరియు మా అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.
విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యా రంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్స్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మరియు బీజేపీ ఏపీ చీఫ్ స్పోక్ పర్సన్ శ్రీ లంకా దినకర్ గారు అధికార పార్టీ అయిన వైసీపీ నాయకులపై, పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. వారు ఇసుకపై మరియు కరెంటు ప్రాజెక్టులు ఇచ్చే కాంట్రాక్ట్స్పై వారు దాంట్లో ఉన్న అవకతవకలను తెలియజేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి గారు మరియు లంకా దినకర్ గారు మాట్లాడారు. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఏదైతే భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తుందో, ప్రజాగళం భారతీయ జనతా పార్టీ కావాలని, ప్రజల పక్షాన నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ కావాలని ఏదైతే మా జాతీయ అధ్యక్షులు మేమందరం కూడా విశ్వసిస్తున్నాము, అదేవిధంగా నేను బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రజా సమస్యలపై నేను భారతీయ జనతా పార్టీ తరఫున అధ్యక్షురాలుగా గళం విప్పి ఈ సమస్యని ప్రజల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇది కేవలం ప్రజల దృష్టికి తీసుకురావడం మాత్రమే కాదు, కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ప్రజల మీద పడుతున్నది అని, ఒకవేళ అది ప్రజలకి అనుకూలం కానటువంటి నిర్ణయాలైతే వాటి వలన ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రంగాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో ఈ విషయాలన్నింటినీ కూడా పాత్రికేయుల మాధ్యమంగా, ప్రసార మాధ్యమంగా నేను ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి చేసినటువంటి ఒక ప్రక్రియ ఇది. అయితే దీన్ని పురస్కరించుకుని అనేకులు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారు కొంతమంది వారికి ఇష్టం వచ్చినట్టుగా కొంచెం వ్యాఖ్యానించడం, అయినా కూడా ఇది ప్రజల కోసం చేసేటువంటి ఒక ప్రక్రియ కాబట్టి ఎవరు కూడా దీనికి వెరిచి వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం లేదు. దీని ద్వారా ఏమిటంటే రాష్ట్రం ఎదుర్కొనేటువంటి సమస్యలు, దీనివల్ల రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అనేటువంటి విషయం మీదే నా దృష్టి అంతా కూడా కేంద్రీకృతమై ఉన్నది. మొట్టమొదటిసారి నేను మాట్లాడినప్పుడు రాష్ట్రం ఏ విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది అనేటువంటి విషయాన్ని నేను లేవనెత్తాను. దాన్ని లేవనెత్తడానికి గల కారణం ఏమిటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలే కానీ ఈ రకంగా అప్పుల మీద అప్పులు చేస్తూ ఎటువంటి నికర ఆస్తి అక్కడ క్రియేట్ చేయకుండా మనం కేవలం ఈ నిధులు ఏవైతే ఉంటాయో వాటిని దుర్వినియోగం చేయడం అనేది ఇది ప్రజా శ్రేయస్కరం కాదు. దీనివలన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మన రాష్ట్ర ఉనికి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన. అదేవిధంగా పంచాయతీలకు నిధులకు సంబంధించి కూడా ఆనాడు అంశాన్ని భారతీయ జనతా పార్టీ చాలా సమర్థవంతంగా దాన్ని లేవనెత్తడం జరిగింది. దాని వెనక ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే కేంద్రం సంపూర్ణంగా పంచాయతీలకి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్ని గ్రామీణాభివృద్ధి కోసం వినియోగించకుండా, ఎందుకంటే కేంద్రం గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిధులను ఇస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఆ విధంగా వినియోగించకుండా వాటిని దారి మళ్లించి లెక్క డొక్క లేకుండా
గ్రామీణ అభివృద్ధి కుంటుపడిపోయినటువంటి సందర్భంలో అక్కడ నివసిస్తున్నటువంటి గ్రామీణులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బాధ్యతగా భావించి ఆనాడు ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అదేవిధంగా మద్యానికి వచ్చేటప్పటికి నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజలకి విక్రయించి వారు చనిపోయినా సరే, వారి కుటుంబాలు ఇబ్బంది పడినా సరే, కుటుంబం బజార్ను పడినా సరే, మా జేబులు నింపుకోవటమే మాకు ప్రధానం అనేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి వైఖరి ఏదైతే ఉన్నదో దాన్ని నిరసిస్తూ, అంటే నిజం చెప్పాలంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి వారి జోబుల్లో డబ్బులు తీసుకుని మేము ఇటు పక్క సంక్షేమాన్ని అందిస్తున్నామంటే ఇది ఎంతవరకు సమర్థనీయం అనేటువంటి అంశాన్ని లేవనెత్తి బాధ్యత కలిగినటువంటి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు బాధ్యతగా మనం ప్రజలకి సమాధానం చెప్పాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రజా జీవితంలో ఉన్నటువంటి మేము ఈ విషయాల్ని లేవనెత్తడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇంకొక అంశాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది. అదే ఇసుకకి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ మనం అందరం ఇసుకలో జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా చాలా కూలంకుషంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఇసుక అనేది ప్రతి నిత్యం కూడా మనకి అవసరమైనటువంటి ఒక అంశం. ఇవాళ ఏ రకమైనటువంటి నిర్మాణం తీసుకున్నా కూడా అది బిల్డింగులు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్యాములు కావచ్చు, ఏ రకమైనటువంటి నిర్మాణం తీసుకున్నా కూడా ఇసుక లేనిదే ఇవాళ నిర్మాణం జరగదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంచుమించుగా నిత్యావసర వస్తువుగా మనం పరిగణించవచ్చా అని చెప్పి కొంతమంది కూడా ఆలోచిస్తూ ఉంటున్నటువంటి నేపథ్యం. కనుక ఇవాళ ఆ అంశాన్ని, ఎందుకంటే దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఇవాళ రాష్ట్రంపై, అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిర్మాణాన్ని నమ్ముకుని ఉన్నటువంటి వారిపై పడుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీనిలో జరుగుతున్నటువంటి విషయం కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి అనేటువంటి భావనతోటి ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతున్నది. గతంలో చూసినట్లయితే ఒక ట్రాక్టర్ ఇసుక అంటే దగ్గర 4 టన్నుల వరకు, 4.5 టన్నుల వరకు పట్టేటువంటి ఒక ట్రాక్టర్ ఇసుక కనుక మనం తీసుకున్నట్లయితే 1000 రూపాయలకి లభించేది. ఈ 1000 రూపాయల్లోనే కూలీ కూడా, అంటే ఎత్తడం, దింపుకోవటం, వీటన్నిటినీ కలుపుకుంటే 1000 రూపాయలకి ఒక ట్రాక్టర్ లభించేది. అంటే 1 టన్ను ఇసుక మనకి దగ్గర 200 నుండి 300 రూపాయల ఆ మధ్యలో మనకి 1 టన్ను ఇసుక మనకి లభించేది. కానీ ఇవాళ అదే ట్రాక్టర్ లోడ్ ఇసుక 5000 నుండి 6000 రూపాయల మధ్యలో ఇవాళ లభిస్తుంది. అంటే మన కళ్ళ ముందే ఇది జరుగుతున్నటువంటి ఒక యథార్థం అని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక దీనివల్ల సామాన్యులకి ఇసుక ధర పెరిగిపోవడంతో చాలా భారం సామాన్యులపై పడుతున్నటువంటి నేపథ్యం. పెద్దవాళ్ళు ఎలాగో వారు తెచ్చుకోగలరు కాబట్టి వారికి పర్వాలేదు. కానీ సామాన్యులు ఇవాళ నిర్మాణ రంగంపై ఆధారపడి జీవించేటువంటి వారు దగ్గర 35 లక్షల నుండి 40 లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు. కానీ ఇసుక ధర ఈ విధంగా పెరిగిపోవడంతో దానివల్ల ఏమైంది, ఇవాళ నిర్మాణ రంగం కుదేలైపోయింది. నిర్మాణ రంగం మీద ఆధారపడి జీవించేటువంటి వారు బ్రతుకులు ఇవాళ బజార్ను పడ్డాయి. ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన అనంతరం విద్యుత్ ప్రాజెక్టులకి సంబంధించి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లకి సంబంధించి రివర్స్ టెండరింగ్ నిర్ణయానికి ఆయన వెళ్ళటం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అయితే 8 మార్చి 2023న నేను విశాఖపట్నంలో ప్రెస్ మీట్ కండక్ట్ చేసి విద్యుత్ ప్రాజెక్టుల మాటున
రాష్ట్రంలో అస్మదీయుల కోసం విద్యుత్తు ప్రాజెక్టుల్ని రివర్స్ టెండరింగ్ అంటే రివర్స్ టెండరింగ్ అని ఒక రింగ్ లాగా ఏర్పాటు చేసి ఆ రింగులో జగన్మోహన్ రెడ్డి గారి అస్మదీయులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేయటము, దానికి సంబంధించినటువంటి వాస్తవాల ఆధారాలతో సహా బహిర్గతపరచడం జరిగింది. అయితే ఇప్పటికీ 7 మాసాలు పూర్తయినప్పటికీ కూడా ఈ అంశాలు వెలుగులోకి తెచ్చినా కూడా నిమ్మకి నీరెత్తినట్టు, చీమ కుట్టనట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది, అధికారులు వ్యవహరించారు. ప్రజలకి మేము లేవనెత్తినటువంటి వాస్తవాలని ఏవైతే ఉన్నో ప్రజల దృష్టికి తెచ్చామో వాటిని ప్రజలకు ఉన్నటువంటి ఆ సందేహాలని, ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలని తెలియజేయకుండా మౌనంగా ఈ ప్రభుత్వం ఉంది అని అంటే ఏదైతే మేము పరిశీలించి ప్రెస్ మీట్లో వ్యక్తపరిచామో ఆ అంశాలన్నీ కూడా నిజము అని ఒప్పుకున్నట్టే. మీరు ఒకసారి చూసినట్లయితే విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరిగింది. ఆ పెట్టుబడుల సదస్సులో ఏదైతే ఎంఓయూలు చేసుకున్నారో ఆ ఎంఓయూలు చేసుకునే దానికి ముందే ఈ విద్యుత్ సంస్థలు ఏదైతే అస్మదీయులని కట్టబెట్టారో వేలాది మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు, వాటికి కావాల్సినటువంటి జీవోలు, ఉత్తర ప్రత్యుత్తరాలు విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సు కన్నా ముందే ఈ తతంగం మొత్తం పూర్తి చేసుకొని ఆ తతంగం పూర్తయిన తర్వాత ఎంఓయూలు చేసుకున్నట్టు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది అని మేము చెప్తే ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వలేదు అని అంటే ఇది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క వైఫల్యాన్ని లేకపోతే తను చేస్తున్నటువంటి ఈ అరాచకం ఏదైతే మేము బయట పెట్టామో దానికి ఒప్పుకున్నట్టే. ఇవాళ మీరు ఒకసారి గమనిస్తే విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అర్హత లేనటువంటి కంపెనీలకి దాదాపు 2.5 లక్షల ఎకరాల భూములు, ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఏదైతే వాటిని అక్విజిషన్ చేసి ఇచ్చేటటువంటి విధంగా 2.5 లక్షల ఎకరాల భూముల్ని ఏదైతే ఉందో మొత్తం కూడా నిలువు దోపిడికి ఈ ప్రభుత్వం తెరలేపింది అని మేము పత్రాలతో సహా ఆ రోజు ఆధారాలతో సహా చెప్తే ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు అనంతపురం జిల్లాలో నేసూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అనంతపురం జిల్లాలో ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో వేలాది ఎకరాలు 2-3 పంటలు పండుతున్నటువంటి భూములను సైతం ఎవరి కోసం మీరు లాక్కునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నారు? ఈ ప్రాజెక్టుకి సంబంధించే కదా మేము ఆరోపణలు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకి కట్టబెట్టడానికే కదా ఈ భూముల్ని మీరు ప్రయత్నం చేస్తుందని ప్రశ్నిస్తున్నాం. ఒక్క రాయలసీమలోనే 150,000 ఎకరాల భూమిని మొత్తాన్ని కూడా అటవీ భూముల్ని కానీ రెవెన్యూ భూముల్ని కానీ ఈ మొత్తాన్ని కూడా దోపిడీ చేసి వారి అస్మదీయులకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని 19-20 వార్డుల్లో పసుపులేటి త్రిమూర్తి మరియు యుగంధర్ దేశు ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన నాజెండ్ల మనోహర్ 19-20 వార్డుల్లో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబతిని శివకుమారు మరియు పార్లమెంటు సభ్యులు కిలా రోషే గారి ఆధ్వర్యంలో తెనాలి చెండావూరు పార్కు సెంటర్ దగ్గర నుంచి మార్కెట్ ఏరియా అన్నాబతిని సత్యనారాయణ పురవేదిక వరకు పాదయాత్ర కొనసాగించారు. ఈ యాత్రలో అనేక మంది ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర విజయవంతం అయిందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలియజేశారు. శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు, అడ్వాన్స్గా 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు, ఎంపీసీ, బైపీసీ మరియు ఎంఈసీ వారికి ట్యూషన్స్ చెప్పబడును. మా అడ్రస్సు టీబీ రోడ్, కొత్తపేట, తెనాలి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9987727763, 7995756160. తెనాలి మున్సిపల్ కమిషనర్ శేషన్న గారు
ఖాళీ ప్రదేశాలను ఖాళీగా ఉంచకూడదని, బాగు చేసుకొని శుభ్రం చేసుకొని అక్కడ మంచి వాతావరణాన్ని అందించాలని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యజమానులు ఖాళీ స్థలాలు అలా ఖాళీగా వదలకుండా బాగు చేసుకోవాలని తెనాలి మున్సిపల్ కమిషనర్ బి శేషన్న అన్నారు. మంగళవారం 4వ వార్డులో ఖాళీ జాగాలో స్థలాలను బాగు చేయకుండా వదిలివేయటం వలన ముళ్ళ కంపలో పిచ్చి చెట్లు పెరిగి నీటి ఆవాసాలుగా ఏర్పడి తద్వారా దోమలు పెరిగి చుట్టుపక్కల వారికి ఇబ్బందిగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో ఖాళీగా ఉన్న నీటి కుంటలలో ఆయన మున్సిపల్ వర్కర్స్ చేత ఆయిల్ బాల్స్ వేయించారు. అదేవిధంగా ఇంటింటి నుండి చెత్త సేకరణ 100% జరగాలని, అట్లు చేసిన ఎడల రోడ్ల వెంట చెత్త కుప్పలు కానరావని ఆయన పారిశుద్ధ్య సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ శ్రీమతి కె హెలెన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, ఎం సుబ్బారావు, శానిటేషన్ సెక్రటరీ విజయ చందర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం బీజేపీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి ఎస్ పార్థసారథి గారు, ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి ఎంకే కలువ సుదర్శన్ రెడ్డి గారు కన్యకా పరమేశ్వర గుడి దగ్గర నుంచి తేరు బజారు, అంజుమాన్ సర్కిల్, కాలేజీ సర్కిల్, బస్టాండ్, సాయిబాబా గుడి వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు అంబడి సతీష్ కుమార్, పెద్దకొట్ల చంద్రమోహన్ రెడ్డి, తేపల్లి రామకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. IRTC టూరిజం ప్యాకేజెస్ కలవు. టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్ట ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. భవానీపురం దేశ వెంకట సుబ్బారావు కళ్యాణ మండపంలో నిర్వహించిన 6వ వయసుల ఆత్మీయ సమావేశంలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ కేశినేని శివనాథ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొనకళ్ళ నారాయణ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు, టీడీపీ నాయకులు శ్రీ బుద్ధ వెంకన్న గారు, జనాబ్ నాగూర్ మీరా, జనాబ్ ఎంఎస్ బేగ్ గారులతో కలిసి సుజనా చౌదరి గారు పాల్గొన్నారు. 6 వయస్సులు ఈ సందర్భంగా సుజనా చౌదరి గారు మాట్లాడుతూ 6 వయస్సులు సహజంగా సౌమ్యులుగా ఉంటారు. అయితే అవసరమైన పక్షంలో కలేజా గల వయస్సులుగా మారాలని కోరారు. 6 వయసుల్లో ఒకరిగా నన్ను భావించి నన్ను దత్తత తీసుకోవాలని తెలిపారు. కేంద్ర మంత్రిగా ఢిల్లీలో పనిచేసిన రోజుల్లో నాకు ఉన్నత విస్తృత పరిచయాలతో పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి పనిచేశాను. ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో ఏపీలో ఇండియా కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తానని తెలియజేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో నిర్వహించిన ఒక్కలగడ్డ భాస్కర్రావు గారు, గడ్డం సత్యనారాయణ గారికి మరియు హాజరైన 6 వయసుల కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య గడప గడపకు వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మా అబ్బాయి టీవీ న్యూస్ని వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబ్బాయి టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.